అయితే ఇది ఒక రకంగా ప్రాణాంతకం అనే చెప్పాలి, గుర్తించకపోతే ప్రాణాల మీదకి వస్తుంది. అవునండి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది వస్తారు డైరెక్ట్గా నాకు జాండీస్ ఉంది సార్ అంటారు. లివర్ చేస్తే లివర్ సిరోసిస్ దశలో ఉంది. అదేంటి సార్ మీరు అన్నారు ఇప్పుడు ఫ్యాటీ లివర్, తర్వాత ఇన్ఫ్లమేషన్, తర్వాత లివర్ సిరోసిస్ అన్నారు కదా ఇప్పుడే. డైరెక్ట్ మరి సిరోసిస్ అంటే సిరోసిస్ వచ్చేదాకా అసలు సిమ్టమ్స్ ఏమి ఉండవు మనకున్న. ఇందులో బ్యాడ్ న్యూస్ ఏంటంటే సిరోసిస్ వచ్చేదాకా ఫైనల్ స్టేజ్ లో మనకు డిటెక్ట్ అవుతుంది. ఫ్యాటీ లివర్ లో ఏదైనా సిమ్టమ్స్ ఉన్నాయి ఇదంటే డిటెక్ట్ చేయొచ్చు, కానీ ఏం సిమ్టమ్స్ ఉండవు. ఇప్పుడు ఏంటంటే ఇట్స్ ఏ లైఫ్ స్టైల్ డిసీజ్ అయిపోయింది. అంటే మీరు రెగ్యులర్గా హెల్దీ లైఫ్ స్టైల్ పాటించకపోతే మీకు ఫ్యాటీ లివర్ వస్తుంది. సో అది ఎట్లా గుర్తించాలి అంటే గుర్తించలేము అన్లెస్ యు ఆర్ హెల్త్ చెకప్ రెగ్యులర్గా చేయించుకుంటే. కానీ ఇందులో కొంతమంది హై రిస్క్ ఇండివిజువల్స్ ఉంటారు. ఇంకొక అతను కూడా సేమ్ ఇట్లాగే మొన్న నా దగ్గరికి వచ్చారు. సార్ నేను ఆల్కహాల్ తాగను, సిగరెట్ తాగను, ఏమి తాగను, కానీ నాకు ఫ్యాటీ లివర్ ఉంది, డైట్ అంతా బాగానే తీసుకుంటాను. ఏంటి అంటే రెండు కారణాలండి మీ దాంట్లో. ఒకటి డయాబెటీస్ అంటే షుగర్, రెండోది ఒబిసిటీ అధికంగా బరువు. ఈ రెండింటి వల్లనే మీకు వచ్చింది. అంతేగాని మీరు ఆల్కహాల్ స్మోకింగ్ ఏమి తాగపోయినా సరే యు ఆర్ అవుట్ ఆఫ్ ఇదని చెప్పడానికి లేదు. సో డయాబెటీస్, ఒబిసిటీ. సో అందుకని నేనేం చెప్తానంటే రెగ్యులర్గా అసలు ఎవరు ఇది చెక్ చేయించుకోవాలి, అది ఎవరు ఎక్కువగా ఎవరికి వచ్చే అవకాశం ఉంటుందంటే ఫస్ట్ లాంగ్ స్టాండింగ్గా డయాబెటీస్ షుగర్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఈ ఒబిసిటీ ఉన్న వాళ్ళకి కానీ, వాళ్ళ బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా హై ఉన్న వాళ్ళకి కానీ, కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ లివర్ డిసీజ్ ఉంటుంది. అంటే ఫ్యామిలీ పరంగా మనకి లివర్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు కానీ, ఆర్ హై రిస్క్ హెల్త్ కేర్ వర్కర్స్. అంటే కొంతమంది హెల్త్ కేర్ వర్కర్స్ ఈ వైరసెస్కి వాటికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. లేకపోతే డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి కానీ ఒకరి నుంచి ఒకరికి వైరస్ ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ మీ లివర్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో దీస్ ఆర్ ఇండివిజువల్స్. అంటే ఈ ఇండివిజువల్స్ ఖచ్చితంగా మీరు మీ లివర్ హెల్త్ చెక్ ఎవ్రీ ఇయర్ చేయించుకుంటూ ఉండాలి. అంటే ఎంత ఫ్రీక్వెంట్గా చేయించుకుంటే అంత మంచిది అనమాట. దానికి ఇంతకు మించి మార్గం లేదు అనమాట. ఇంతకు మించి మార్గం లేదు. అంటే ఇంకో కొంతమంది కూడా అడుగుతారు, అంటే లివర్ హెల్త్ అంటే అసలు మేము ఫ్యాటీ లివర్కి ఏం టెస్టులు చేయించుకోవాలి సార్, అసలు ఏమి అంటే యూజువల్గా లివర్ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటుందండి. అంటే సింపుల్ బ్లడ్ టెస్ట్. సో అందులో మనకి ఓవరాల్గా అసలు మీ లివర్ ఎట్లా ఉందనేది తెలుస్తుంది. నెక్స్ట్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్. సో టోటల్గా అబ్డామిన్లో లివర్ అనేది ఎట్లా ఉంది, ఎంత ఫ్యాట్ ఉంది, ఇంకా దాంతోపాటు ఇంకేదన్నా ఉన్నాయా, లివర్ గొట్టాల్లో ఏమైనా తేడా ఉందా, బైల్ డక్ట్స్లో తేడా ఉంది, ఇట్లాంటివి తెలుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు లేటెస్ట్గా ఉంది ఏంటంటే ఫైబ్రో స్కాన్ అంటాం. సో ఈ ఫైబ్రో స్కాన్లో లివర్ ఎంత గట్టిగా ఉంది, ఎంత మెత్తగా ఉంది అనేది చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది అనమాట. ఆల్మోస్ట్ మనకి 90 to 95% మనకి చాలా వరకు చెప్తుంది అది. అంటే వితౌట్ ఎనీ మనం బయాప్సీలు ఇవన్నీ తీయకుండా కూడా అది చెప్తుంది అనమాట. సో ఇవి మీరు రెగ్యులర్గా స్క్రీన్ చేయించుకోవాల్సిన టెస్ట్, ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు కానీ లివర్ సమస్యలు ఉన్న వాళ్ళు కానీ. ఓకే, దీనికి పర్టికులర్ రీజన్ కూడా అక్కర్లేదు అనమాట ఫ్యాటీ లివర్ అనేది రావడానికి. డాక్టర్ గారు, మరి అల్సర్స్, ఈ అల్సర్స్ ఇష్యూ ఎందుకు వస్తుంది, అసలు ఎలా మొదలవుతుందండి, ఏ రీజన్ వల్ల? ఈ అల్సర్స్ కూడా అండి ఇందాక నేను మొదట చెప్పినట్టే ఒకటి క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్. సో మనం అధిక క్వాంటిటీలో తీసుకొని మంచి క్వాలిటీలో తీసుకోకపోయినా వస్తుంది. నెక్స్ట్ టైమింగ్ ఆఫ్ ద ఫుడ్. సో ఇందాక చెప్పినట్టు రెగ్యులర్ టైమింగ్లో తీసుకున్న వాళ్ళకి రాదు. ఎందుకు? దానికి దీనికి లింక్ ఏంటంటే మన బాడీని మనం చిన్నప్పటి నుంచి ఒక టైంకి అలవాటు చేశారు. అంటే ఈ టైంలో మీరు తింటారు, ఈ టైంలోనే యాసిడ్ అనేది చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. అదే నేను ఇప్పుడు 8ంటికి తినాలి, కానీ 10ంటికి తిన్నా, 8ంటికి ఎక్కువ యాసిడ్ అనేది ఉత్పత్తి చెంది లోపల ఉండిపోతుంది. కానీ మీరు ఫుడ్ తినట్లేదు, 10ంటికి తింటున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఈ ఫుడ్ అనేది యూజువల్గా యాసిడ్కి డైల్యూషన్ లాంటిది అనమాట. సో ఎప్పుడైతే మీరు ఫుడ్ తినరో ఆ యాసిడ్ అన్న పైన పొర మొత్తం తినేస్తుంది అనమాట. స్టమక్ పైన ఉన్న మ్యూకస్ పొరనంతా తినేస్తుంది. తినేసి ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే గ్యాస్ట్రైటిస్ అంటాం. అంటే చిన్న చిన్న స్పాట్స్, రెడ్ స్పాట్స్ లాగా కనిపిస్తాయి. సో క్రమేణా అది లోపలికి ఇంకా చొచ్చుకుపోయి అల్సర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో అందుకనే ఎందుకు రెగ్యులర్గా తినాలని చెప్పేది ఏంటంటే మనకి డైజెస్ట్ అవడానికి యాసిడ్ కావాలి. ఆ యాసిడ్ అనేది సరైన మోతాదులో సర్టెన్ టైం పీరియడ్లోనే మనకి ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే మనం సరిగ్గా తినలేదో అది లోపల ఉన్న యాసిడ్ లోపల ఉన్న స్టమక్ మ్యూకోజాని డ్యామేజ్ చేస్తుంది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు గ్యాస్ట్రిక్స్ కానివ్వండి, అల్సర్స్ కానివ్వండి, అంటే భవిష్యత్తులో క్యాన్సర్కి దారితీస్తాయా? అలాంటి ప్రమాదం ఏమైనా ఉందా? అంటే చాలాసార్లు అంటే మనం కామన్గా చూసేది ఏంటంటే
ఈ కొంతమంది పేషెంట్స్ వస్తారు, సార్ నాకు గ్యాస్ట్రిక్ సమస్య ఉందంటారు. అంటే వాళ్ళే డయాగ్నోస్ చేసేసుకుంటారు నాకు గ్యాస్ట్రిక్ సమస్య ఉందని. అంటే ఏమవుతుందమ్మా ఇదేని అడిగితే, సార్ ఇంత తిన్నా సరే కడుపు ఉబ్బరం అవుతుంది, మోషన్లో అప్పుడప్పుడు కొంచెం నాకు బ్లాక్ కలర్లో ఇదవుతుంది. అంటే అన్ని నొప్పులు గ్యాస్ట్రిక్ సమస్యలు కాదండి, మనకి గ్యాస్ట్రిక్ సమస్యలాగా అనిపిస్తాయి అంతే, అది మన ఫీలింగ్. సో నేను ఆ పేషెంట్కి సేమ్ ఇట్లాగే చెప్పారు. సో నేను ఆ పేషెంట్, నా డౌట్ వచ్చింది, మీ బరువు ఏమన్నా తగ్గారమ్మా అంటే, అవును సార్ 6 నెలల నుంచి కొంచెం బరువు కూడా లాస్ అవుతున్నాను, నాకు అర్థం కాక ఇంకా లాస్ట్కి మీ దగ్గరకు వచ్చాను, నేనేదో గూగుల్లో సెర్చ్ చేసుకొని గ్యాస్ట్రిక్ సమస్యలే అనుకున్నానంటే, ఎండోస్కోపీ చేస్తే క్యాన్సర్ ఉందండి, స్టమక్లో క్యాన్సర్ ఉంది. సో అందుకని చెప్తున్నా, అన్ని గ్యాస్ట్రిక్ సమస్యలు, అందుకని వచ్చిన పేషెంట్కి మీకు ఎన్నాళ్ళ నుంచి వస్తుంది, కొంచెం దీర్ఘకాలికంగా ఉంటే నేను ఎండోస్కోపీ టెస్ట్ అనేది రాస్తానన్నమాట. సో కొంతమంది ఏంటంటే, సార్ మాకు భయం, మేము చేయించుకోవాలంటే భయపడతాము ఇది అని చెప్తాను. నేను దాని గురించి కూడా నెక్స్ట్ చెప్తాను మీకు. సో అది కానీ చేయించుకోవాలి, ఎందుకంటే ఇట్లాంటి సమస్యలు కొన్ని బయటపడతాయి, మనకు తెలియదు. ఇవి కూడా ఏంటంటే చాలా లేట్ దశలో, ఫస్ట్ ఇనీషియల్గా ఓన్లీ గ్యాస్ట్రైటిస్ ఇదే చెప్తా ఉంటారు పేషెంట్స్. బట్ కొన్నిసార్లు ఇలాంటి సమస్యలకు కూడా దారితీస్తుంది. ఎస్పెషల్లీ మీరు ఇంత తిన్నా సరే మీ కడుపు ఫుల్ అయిపోతుంది, ఆర్ మీ మోషన్లో బ్లాక్ కలర్గా ఉంది మీ మోషన్ కలరు, ఇంకోటి వెయిట్ లాస్ అవుతున్నారు, ఆకలి సరిగ్గా అవ్వట్లేదు అంటే డెఫినెట్లీ అది గ్యాస్ట్రిక్ క్యాన్సర్ సమస్య కావచ్చు. సో అన్ని నొప్పులు గ్యాస్ నొప్పులు కాదండి. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్, మరి ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ఇవి ఎప్పుడు మీరు సజెస్ట్ చేయాల్సి వస్తుంది, ఎలాంటి పరిస్థితుల్లో చేస్తారు? ఈ ఎండోస్కోపీ ఇప్పుడు వస్తారు పేషెంట్స్, సార్ ఏం తింటున్నా నాకు అరగట్లేదు, ఆరు తింటుంటే కడుపు ఉబ్బరం అవుతుంది, సో దాన్ని యూజువల్గా డిస్పెప్సియా అంటాం, ఆరు ఊరికే బ్లోటింగ్ సమస్యలు వస్తున్నాయి, ఏం తిన్నా కడుపు ఉబ్బడము, ఆరు పుల్లటి తేపుల్లాగా వస్తున్నాయి. సో ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎండోస్కోపీ చేయించుకోవాలండి. ఒకటి తేపులు, బ్లోటింగ్, తిన్నది సరిగ్గా అరగకపోవడము, ఆర్ తిన్న వెంటనే కడుపులో మంటలాగా రావడము. సో ఇట్లాంటి సమస్యలు ఏదున్నా సరే ఖచ్చితంగా ఎండోస్కోపీ చేయించుకోవాలి. అయితే ఎండోస్కోపీ అనేది చాలామందికి భయం ఉంటుంది, అంటే అది ఒక అపోహ, ఇది పెడితే మాకు ఏమైందంటే, మామూలుగా ఎండోస్కోపీ అనేది కేవలం 2 నిమిషాల టెస్ట్ మాత్రమే. సో లోకల్గా ఎనస్థీషియా ఇచ్చి చేస్తాము. సో చాలా సేఫ్ పద్ధతిలో, అంటే ఎనస్థీషియా, దానికి మళ్ళీ ఎనస్థీషియా సెడేషన్ కావాలన్నా ఇవ్వచ్చు, అది పేషెంట్ టు పేషెంట్ చాయిస్. బట్ లోకల్ ఎనస్థీషియాలోనే చాలా వరకు కంఫర్టబుల్గా 95% పేషెంట్స్కి ఎండోస్కోపీ అనేది కంప్లీట్ చేయగలుగుతాము. సో అది చేయించుకోవడం వల్ల అసలు ఏమి మనకి బయటపడతాయి అంటే, కామన్గా వచ్చే 3 ప్రాబ్లమ్స్. సో ఒకటి గ్యాస్ట్రైటిస్ అంటాం, అంటే స్టమక్ మీద ఉన్న పూత, ఆ పూత అనేది మనకు తెలుస్తుంది. రెండోది గ్యాస్ట్రిక్ అల్సర్ అంటాం, అంటే ఒక పుండులాగా ఏర్పడితే తెలుస్తుంది. మూడోది ఇన్ఫెక్షన్. ఇప్పుడు మనకున్న ఈ ఫుడ్ హ్యాబిట్స్కి హెచ్ పైలోరీ, హెలికోబ్యాక్టరీ పైలరీ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఇది చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో దానివల్ల కూడా ఈ అల్సర్, గ్యాస్ట్రిక్ సమస్యలు, అల్సర్ డిసీజ్ అనేది చాలా ఎక్కువ అవుతున్నాయి. అంటే మన అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, ఊరికే బయట తినడం కానీ, ఫ్రిడ్జ్లో ఎక్కువసేపు పెట్టుకొని మళ్ళీ అవి ఒక 2-3 డేస్ తర్వాత వేడి చేసుకొని, ఈ క్రమంలో ఏంటంటే ఆ బ్యాక్టీరియా చాలా వరకు యాక్టివేట్ అయ్యి గ్రో అవుతుంది. గ్రో అయ్యి లోపల ఉండిపోతుంది అనమాట చాలాసార్లు. మళ్ళీ ఎప్పుడైనా అన్హెల్దీ ఫుడ్ తీసుకున్నప్పుడు అది యాక్టివేట్ అయ్యి అధికంగా యాసిడ్ని ప్రొడ్యూస్ చేసి అల్సర్ని అనేది కాజ్ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ మనకి ఎండోస్కోపీలో తెలుస్తాయి. ఇన్ఫెక్షన్ ఉన్న తెలుస్తుంది, గ్యాస్ట్రైటిస్ ఉన్న తెలుస్తుంది, అల్సర్ ఉన్న తెలుస్తుంది. సో ఈ సమస్యలు ఉన్న వాళ్ళందరూ ఈ ఎండోస్కోపీ అనేది చేయించుకోవాలి. ఇంకోటి ఏంటంటే, మీ మోషన్ కలర్ చేంజ్ అయింది అంటే ఏంటంటే, ఆ లోపల ఉన్న అల్సర్ నుంచి బ్లీడింగ్ అయ్యి ఫుడ్తో మిక్స్ అయ్యి బ్లాక్ కలర్లో వస్తుంది అనమాట మోషన్. అట్లాంటి వాళ్ళు కూడా ఎండోస్కోపీ చేయించుకోవాలి. మీరు వెయిట్ లాస్ అవుతున్నారు, లేకపోతే ఇంత తిన్నా సరే ఫుల్ అయిపోతుంది, సో ఇట్లాంటి వాళ్ళందరూ ఎండోస్కోపీ ఖచ్చితంగా చేయించుకోవాలి. తర్వాత కొలనోస్కోపీ. సో ఎక్కువగా గట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కొలనోస్కోపీ చేయించుకోవాలి. సో గట్ ఇష్యూస్ అంటే ఇందాక మీకు చెప్పినట్టు తినగానే మోషన్స్కి రావడం కానీ, ఆర్ మోషన్ సరిగ్గా అవ్వకపోవడం కానీ, లేకపోతే ఊరికే మోషన్లో బ్లడ్ పడడం కానీ, సో అది మళ్ళీ చాలా ఇంపార్టెంట్ సమస్య. సో ఇట్లాంటి వాళ్ళందరూ కొలనోస్కోపీ చేయించుకోవాలి. కొలనోస్కోపీ అంటే సెడేషన్ ఇచ్చి ఒక 1/2 an hour టైం ఉంటుంది టెస్ట్. సో దానికి కూడా సెడేషన్ ఇస్తామంటే ఏంటంటే చిన్న మత్తు ఇచ్చి
చేసే టెస్ట్ అనమాట. 1/2 అవర్ ఉంటుంది. సో అందులో కూడా మీకు ఇంట్రెస్ట్ అయిన అంటే మొత్తం పెద్ద పేగులో ఉన్న అల్సర్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఏదన్నా గడ్డలు కానీ ఇవన్నీ ఈ కొలనోస్కోపీ టెస్ట్లో తెలుస్తాయండి. సో దాని ద్వారా అసలు ఈ సమస్య ఏంటనేది ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఓకే, అంటే ఏం జరిగిపోతుందో నాకు అపోహ భయంతోనే రోగాలను పెంచుకునే పరిస్థితికి వచ్చేది. అదే అగైన్ అది స్ట్రెస్ అండి. ఆ స్ట్రెస్ వల్లనే చాలామంది ఇప్పుడు మోషన్లో బ్లీడింగ్ అవుతుంది. సో మోషన్లో బ్లీడింగ్ పైల్స్ వల్ల అవ్వచ్చు, క్యాన్సర్ వల్ల అవ్వచ్చు. కానీ ఇప్పుడున్న మనకి ఉన్న సోషల్ మీడియా అవైలబిలిటీతో నేను సెర్చ్ చేస్తే ఇది క్యాన్సర్ అవ్వచ్చు కాకపోవచ్చు అని ఇస్తారు. కానీ రియల్ సమస్య మీకు ఎప్పుడు తెలుస్తుంది? మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తేనే తెలుస్తుంది. ఇప్పుడు ఆ మోషన్లో బ్లడ్ పడుతుంది కరెక్టే, దాంతోపాటు ఇంకేమన్నా అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉన్నాయా, అంటే మోషన్ లూజ్గా అవుతుందా, లేకపోతే మీరు తినలేకపోతున్నారా, బరువు తగ్గుతున్నారా, ఇట్లాంటివి ఉంటే క్యాన్సర్కి ఎక్కువ దారితీస్తుంది. ఓన్లీ మోషన్లో బ్లడ్ పడుతుందంటే పైల్స్ అవ్వచ్చు, ఫిషర్ నొప్పి ఉంటే ఫిషర్ అవ్వచ్చు, లేకపోతే కొన్నిసార్లు ఫిష్లా అంటే చీమ్తో పాటు కుడితే బ్లడ్ వస్తే ఫిష్లా కూడా అవ్వచ్చు. ఇవన్నీ జస్ట్ నార్మల్ సింపుల్ నాన్ క్యాన్సరస్ కండిషన్స్ అనమాట. ఇవేవి మనకి క్యాన్సర్ కండిషన్స్ కాదు. సో అందుకని ఎప్పుడన్నా ఈ మోషన్లో సిమ్టమ్స్ కానీ బ్లడ్ కానీ ఇట్లాంటి ఏది పడినా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మనకి ఏంటనేది ఫస్ట్ ఆ అపోహ అనేది తొలగిపోద్ది. అన్నీ మనం క్యాన్సర్ లాగా ఊహించకూడదు, అన్నీ తేలిగ్గా తీసుకోకూడదు.